నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే క్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ మరో కీలక అడుగువేసింది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన మొంత్రా ఈ-ట్రాక్టర్ మంచినీటి ట్యాంకర్ వాహనాన్ని రంగనాయకులపేటలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణగారు జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి నారాయణ స్వయంగా డ్రైవర్ సీటులో కూర్చుని వాటర్ ట్యాంకర్ అనుసంధానించిన ఈ ట్రాక్టర్ను నడిపి అందరినీ ఉత్సాహపరిచారు. శబ్దం మరియు పొగలేని ఈ విద్యుత్ వాహనం ద్వారా నగరంలోని ఇరుకైన సందుల్లో సైతం ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటిని సరఫరా చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. సుమారు 12 లక్షల రూపాయలతో ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను కొనుగోలు చేశారన్నారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించి నీటిని సరఫరా చేస్తుందన్నారు. డీజిల్ ఖర్చు ఉండదు కాబట్టి నగరపాలక సంస్థపై ఆర్థిక భారం తగ్గుతుందని, నెల్లూరును క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయమని, సాంకేతికతను సామాన్యుడి చెంతకు చేర్చి నెల్లూరు నగరపాలక సంస్థను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబెడతామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ తెలియజేశారు. సార్ కనపడదు సార్. ఇంకా వదిలేండి, జెండాలు తీసేయండి, జెండాలు తీసేయండి. ఇంకా సార్ సైడ్ రావాలి, సైడ్ రావాలా. మా జెండా తీసేయండి. ముందుకు వెనకరండి, బాగా వెనక్కి వచ్చేయండి. బాబు ఫుల్ సెల్ ఫోన్ ఇంకంట బాబు వెనకరా.